నమస్తే. స్టైలింగ్ పంప్ సమర్పించు చేనుచిలక కార్యక్రమానికి స్వాగతం. చేనుచిలక కార్యక్రమాన్ని విశేషంగా ఆదరిస్తున్న రైతాంగానికి శుభాకాంక్షలు. ఈరోజు చేనుచిలక కార్యక్రమంలో రైతులకు సంబంధించిన వివిధ పథకాలు, రైతుల గురించి మిత్రా ఫౌండేషన్ చైర్మన్ రామచంద్రయ్య గారు మనతో పాటు ఉన్నారు. మరి వారిని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. నమస్తే అండి, వెల్కమ్ టు స్టూడియో. నమస్తే అండి. మీరు మిత్రా ఫౌండేషన్ అనే FPOని నెలకొల్పి అనేక కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుంది. మీకు కంగ్రాట్స్ తెలియజేస్తున్నాం మా తరపున. అలాగే ఇప్పటి వరకు మీరు ఈ కార్యక్రమాల ద్వారా సంతృప్తిని పొందిన అంశం ఏమైనా ఉందా? దాని గురించి ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేయండి మా వ్యూవర్స్కి. ముందుగా రైతులందరికీ నమస్కారం. నేను రామచంద్రయ్య, మిత్రా ఫౌండేషన్. నేను గత 15 సంవత్సరాల నుంచి కూడా ఈ వ్యవసాయ రంగము మరియు గ్రామీణ అభివృద్ధిలో భాగంగా తెలంగాణ రాష్ట్రము మరియు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా వివిధ కార్యక్రమాల మీద పనిచేయడం జరుగుతుంది. ముఖ్యంగా వచ్చేసి మేము మిత్రా ఫౌండేషన్ ద్వారా నబార్డు వారి సహకారంతో మరియు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల వారి సహకారంతో అనేక కార్యక్రమాలను కూడా అమలు చేయడం జరుగుతుంది. అందులో భాగంగా ముఖ్యంగా మేము వ్యవసాయకు సంబంధించి రైతాంగానికి ఉపయోగపడేటువంటి అనేక పథకాలని ఇటు నబార్డు వారి సహకారంతో మరియు రైతులకు రైతు క్లబ్లు ఏర్పాటు చేయడం కానీ, ఫార్మర్ ప్రొడ్యూసర్ గ్రూప్స్ ఏర్పాటు చేయడం కానీ, మహిళా సంఘాలు ఏర్పాటు చేయడం కానీ, తర్వాత యువజన సంఘాలు ఏర్పాటు చేయడం కానీ, ఒంటరి మహిళల సంఘాలు ఏర్పాటు చేయడం కానీ, వివిధ కార్యక్రమాల మీద ఈ కార్యక్రమాలు చేసుకుంటూ గ్రామీణ ప్రాంతాల అభివృద్ధి కోసము మరియు మహిళా అభివృద్ధి కోసం ఇటు బ్యాంకింగ్ రంగంలో ఉన్న అనేక పథకాలను కూడా అభివృద్ధి రంగంలో తీసుకెళ్లడానికి మా మిత్రా ఫౌండేషన్ ఒక సంస్థ సహకారము మరియు వివిధ సంఘాల ఒక సహకార సంస్థలతోటి కూడా కలిసి మేము పనిచేయడం కూడా జరుగుతుంది. రైతుల్ని ఎంకరేజ్ చేసేందుకు మీరు నిర్వహిస్తున్న కార్యక్రమాల గురించి ఒకసారి చెప్పండి. ముఖ్యంగా చెప్పాలంటే రైతులని ప్రోత్సహించడానికి మిత్రా ఫౌండేషన్ ద్వారా గత 15 సంవత్సరాల నుంచి కూడా వివిధ జిల్లాల్లో అనేక కార్యక్రమాలు ప్రోత్సహిస్తున్నామని చెప్పొచ్చు. ముఖ్యంగా రైతాంగానికి వ్యవసాయంలో ఉన్నటువంటి ఈ రోజున్న పథకాలను అమలు చేసుకోవడంలో కానీ, వ్యవసాయంలో ఉన్నటువంటి మెలకువలు తెలియజేయడానికి, పంటలకు సంబంధించి దిగుబడికి సంబంధించి వాళ్ళు ఎట్లయితే ఒక సంఘంగా ఏర్పడాలి, సంఘంగా ఏర్పడ్డదాన్ని ఏ రకంగా ఆ సంఘాన్ని ప్రభుత్వంలో మంచి గుర్తింపు రావడానికి లీగల్గా వాళ్ళకు ఉండాల్సినటువంటి అర్హతలు ఏమేమి ఉంటాయనే దాన్ని దృష్టిలో పెట్టుకొని మేము వివిధ సంఘాలన్నీ కూడా మినిస్ట్రీ ఆఫ్ కార్పొరేట్ అఫైర్స్ అనే చట్టం కింద, ఒక కంపెనీ చట్టం కింద వాటిని రిజిస్ట్రేషన్ చేయడము, ఆ రిజిస్ట్రేషన్ చేసిన వాటికి కూడా ఆ కంపెనీ అన్నిటికి కూడా ఒక మంచిగా నిర్వహణ చేసుకోవడానికి, ఒక వ్యాపార ప్రణాళికలు తయారు చేసుకోవడానికి ఆ రైతులకు బోర్డ్ ఆఫ్ డైరెక్టర్లకు అవగాహన చేయడము, తర్వాత అందులో పనిచేస్తున్న CEOలకు అవగాహన చేయడము, వ్యాపార ప్రణాళికలు సిద్ధం చేసుకోవడము, మరియు ఆ వ్యాపార ప్రణాళికలు అమలు చేయడానికి వారికి కావాల్సిన విధంగా కావాల్సినటువంటి లైసెన్సులు అన్నీ కూడా తీసుకోవడము, ఆ లైసెన్సులు తీసుకున్న తర్వాత వాటికి కావాల్సిన వ్యాపారాలు నిర్వహించుకోవడానికి కూడా మా యొక్క మిత్రా ఫౌండేషన్ సంస్థ ద్వారా మేము అనేక రకాలుగా వాళ్ళు అవగాహన చేయడము, మరి అదే రకంగా పంటలకు సంబంధించి కూడా ఇప్పుడు కూరగాయ పంటలు కానీ, మిక్స్డ్ వెజిటేబుల్ క్రాప్లో కానీ, తర్వాత తేనెటీగల పెంపకంలో కానీ, తాటి ఉత్పత్తులలో కానీ, ఆ రకంగా చెప్పుకుంటూ పోతే అనేక రకమైన పథకాల మీద రైతులకు క్షేత్ర సందర్శనలు తీయడము, వారికి అవగాహన కల్పించడము, ఇటు ప్రభుత్వంతోటి, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ అధికారులతోటి మరియు శాస్త్రవేత్తలతోటి కూడా ముఖ్యంగా రైతుల దగ్గరికి తీసుకెళ్ళి వాళ్లకు బేస్ లెవెల్ ఓరియంటేషన్ ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ కండక్ట్ చేయడము, మరియు మీట్ విత్ ఎక్స్పర్ట్ అనే కార్యక్రమాలని వాళ్ళకు ముఖాముఖిగా పరిచయం చేస్తూ అవగాహన కూడా కల్పించడం జరుగుతుంది. మరియు అనేక రకంగా రైతులకు శిక్షణా కార్యక్రమాలు కూడా మిత్రా ఫౌండేషన్ ద్వారా సహకరించడం జరుగుతుంది. రైట్ అండి. రైతుల కోసం కేంద్ర ప్రభుత్వం చేస్తున్న కృషి కానీ, అలాగే రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న కృషి కానీ, దాని గురించి అంటే ఎలాంటి లబ్ధి పొందుతున్నారు దాని గురించి ఒకసారి చెప్పండి. తప్పకుండా అండి. ఈరోజు కనుక మన తెలంగాణ రాష్ట్రం కానీ, ఇటు ఆంధ్రప్రదేశ్ కానీ చూస్తే అనేక రకాల వ్యవసాయ రంగానికి సంబంధించి రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు ఇటు ఆర్థిక సహకారం డైరెక్ట్గా నేరుగా అందించడానికి కూడా ప్రభుత్వాలు చాలా పెద్ద ఎత్తున సహకరిస్తున్నాయని చెప్పొచ్చు. అదే రకంగా రైతులకు ఉన్నటువంటి ఇబ్బందులని, వాటికి ఈరోజు కరెంటు విషయంలో కానీ, నీటి విషయంలో కానీ, వ్యవసాయ రంగానికి సంబంధించిన అనేక పథకాలని రైతాంగానికి డైరెక్ట్గా అందజేయడానికి ప్రభుత్వాలు కృషి చేస్తున్నాయని చెప్పొచ్చు. గత ప్రభుత్వాలతో పాటు కనుక పోల్చుకొని చూసుకుంటే ఈరోజు ప్రభుత్వాలు ఇటు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేస్తున్న తీరు, ఆ ప్లానింగ్ కూడా చాలా పెద్ద ఎత్తున రైతాంగానికి డైరెక్ట్గా మేలు జరిగేటువంటి పథకాలు ఈరోజు ఉన్నాయి. ఇంకా కూడా రాబోయే రోజుల్లో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కనుక సమన్వయం చేసుకొని ఇంకా పెద్ద ఎత్తున రైతులకు అందించాల్సిన అవసరాలు, పథకాలు కూడా కొన్ని ఏర్పడుతున్నాయి. ప్రస్తుతం అయితే ఇప్పటి వరకు మన తెలంగాణ రాష్ట్రానికి పోలిస్తే మాత్రం డైరెక్ట్ బెనిఫిట్ పథకాలు మాత్రం చాలా మంచి పథకాలు రైతాంగానికి అందుతున్నాయని తెలియజేయచ్చు. రైట్ అండి. ఈ అసలు FPO అంటే ఏంటి, రైతులకు ఎలాంటి లాభాలు తెస్తుంది, అలాగే ఎవరైనా FPOలు మొదలు పెట్టాలి అనుకుంటే మీరిచ్చే సలహాలు ఏంటి? తప్పకుండా అండి. అసలు ముందుగాల మనం గతంలో కనుక పోల్చి చూసుకుంటే రైతులందరూ కూడా ఇండివిజువల్గా ఉంటారు.
అంటే అందరికీ ఇప్పుడు ప్రభుత్వ ఉద్యోగాలు కానీ తర్వాత లేబర్స్ కానీ ఇట్లా పోల్చుకొని చూసుకుంటే అనేక డిపార్ట్మెంట్లో పనిచేస్తున్న వాళ్ళందరికీ కూడా సంఘాలు ఉన్నాయి, మహిళలకు సంఘాలు ఉన్నాయి, కానీ రైతులకు సంఘాలు లేవు. కాబట్టి రైతులు కూడా సంఘటితం కావడానికి రైతులు సంఘంగా ఏర్పడినప్పుడే ఆ సంఘంగా ఏర్పడడంతో పాటు సంఘంగా ఏర్పడింది కూడా ప్రభుత్వాలు గుర్తించే విధంగా రిజిస్ట్రేషన్ కాబడి ఉండాలి. కాబట్టి అలా కాబడిన వాటినే మనం ఫార్మర్ ప్రొడ్యూసర్ ఆర్గనైజేషన్ అంటాం. అంటే వాళ్ళందరితో సంఘటితమైన తర్వాత ఎప్పుడైతే ఆ సంఘటితమైన సంఘం రిజిస్ట్రేషన్ అవుతుందో దాన్ని కంపెనీ కింద రిజిస్ట్రేషన్ అయిన వాటిని ఎఫ్పిసి అంటాం, ఫార్మర్ ప్రొడ్యూసర్ కంపెనీ అంటాం. అలా ఏర్పడిన వాటికి కొన్ని ఇటు బ్యాంకు రుణాలు కానీ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అందిస్తున్నటువంటి అనేక రకమైన పథకాలకు సబ్సిడీకి సంబంధించి కూడా ఈ పథకాలు లబ్ధి పొందాలి అంటే అట్లా నిర్మాణమైన వాటికి మాత్రమే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అనేక పథకాలు ఈరోజు లబ్ధి చేకూరుతుందని చెప్పొచ్చు. ప్రతి ఒక్క రైతుకు కూడా ఇటు ఫార్మింగ్ సెక్టర్ కానీ నాన్ ఫార్మింగ్ సెక్టర్ కూడా రైతులందరూ కూడా మహిళా రైతులు కానీ తర్వాత ఇప్పుడు భూమి లేని రైతులు కౌలు రైతులు కూడా ఇలాంటి ఎఫ్పిఓలు కనుక సభ్యులుగా నమోదై సభ్యత్వం పొందుండి ప్రతి ఒక్క రైతు అందులో డైరెక్టర్గా బాధ్యత తీసుకున్నప్పుడు వారికి కావాల్సినటువంటి అవసరాలు ఏమున్నాయి. ఉదాహరణకు చూస్తే ఈరోజు వాళ్ళు రిజిస్ట్రేషన్ అయిన తర్వాత వాటికి కావాల్సిన ఫ్యాప్సీ లైసెన్స్ కానీ సీడు ఫెర్టిలైజర్ పెస్టిసైడ్ లైసెన్సులు కానీ జిఎస్టీ కానీ అవన్నీ తీసుకున్న తర్వాత వాళ్ళకి కావాల్సిన నేరుగా కంపెనీ నుంచే వాళ్ళకి కావాల్సిన విత్తనాలు, ఎరువులు, పురుగు మందులు, వాళ్ళకు సంబంధించిన పంటలు పండించినవి కూడా వాళ్ళు ప్రత్యక్షంగా డైరెక్ట్గా ఉదాహరణకు మా దగ్గర చూస్తే ఇప్పుడు కంది పంట పండించిన రైతులందరూ కూడా ఎక్కడైతే కంది మిల్లు ఉందో అక్కడ కంది మిల్లుకు డైరెక్ట్గా సప్లై చేయడం జరుగుతుంది. ఆ రకంగా చేసుకున్నప్పుడు ఇప్పుడు ప్రభుత్వం అందిస్తున్న మినిమం సపోర్ట్ ప్రైజు కనీస మద్దతు ధర అనేది మనం చూస్తే ఈరోజు 6,000 ఉంది. ఈరోజు మార్కెట్లో ఇంకా 8,000, 9,000, 10,000 కూడా వచ్చే అవకాశం ఉంది. కాబట్టి ఆ రకంగా రైతులు నష్టపోకుండా వాళ్ళు సంఘటితంగా ఉన్నప్పుడు మాత్రమే సాధ్యమయ్యే అవకాశం ఉంది. కాబట్టి అందుకోసమని మేము ఆ మిత్రా ఫౌండేషన్ నుంచి ఇటు నబార్డు సహకారంతో ఈ మధ్యన కేంద్ర ప్రభుత్వం 10,000 ఎఫ్పిఓస్ భారతదేశం మొత్తం అమలు చేయాలన్న ఉద్దేశంతో ఈ యొక్క కార్యక్రమాన్ని ఏర్పాటు చేసింది. కాబట్టి అందులో భాగంగానే మేము ముఖ్యంగా ఈ 2 రాష్ట్రాలలో కూడా మేము నబార్డు వారి సహకారంతో ఈ యొక్క ఫార్మర్ ప్రొడ్యూసర్ కంపెనీస్ని ఏర్పాటు చేయడం జరిగింది. అవన్నీ కూడా మేము అనుకున్నట్టుగా ఒక 15,000 మంది రైతులు సభ్యత్వం కూడా ఈరోజు కలిగి ఉన్నారు. చాలా ఆదర్శంగా ముందుకు పోతున్నాయని చెప్పవచ్చు. సార్, ఎఫ్పిఓ ప్రాసెస్ ఎలా ఉంటుంది, అంటే రిజిస్ట్రేషన్ ఎలా ఉంటుంది, దాని ప్రాసెస్ గురించి కొంచెం ఎక్స్ప్లెయిన్ చేయండి. తప్పకుండా అండి. ఎఫ్పిఓ రిజిస్ట్రేషన్స్ అనేది మామూలుగా చూస్తే ఒక 2 చట్టాల కింద చూసుకోవచ్చు. గతంలో కనుక మనం గ్రామీణ ప్రాంతాలలో సొసైటీ కింద మ్యాక్స్ మ్యూచువల్ ఎయిడెడ్ కోఆపరేటివ్ సొసైటీ కింద ఇట్లా కొన్ని సంఘాలుగా ఏర్పడేవాళ్ళు. కానీ ఈ రోజు కనుక చూస్తే మనం కేంద్ర ప్రభుత్వం ఒక చట్టాన్ని అనేక మార్పులు తీసుకొస్తూ పెద్ద పెద్ద కంపెనీస్ మాత్రమే పెద్ద పెద్ద వ్యక్తులు మాత్రమే కంపెనీస్ పెట్టుకొని ఇలా 1:10% అంటే మీ దగ్గర ఒక ₹1,00,000 ఉంటే వాళ్ళు ఒక 10 లక్షలు బ్యాంకుల నుంచి రుణాలు పొంది ఆ రకంగా ఆర్థిక సహకారం పొంది అనేక వ్యాపారాలు అభివృద్ధి చేసుకుంటారు. కాబట్టి ఇలా టాటా కంపెనీ అయినా, బిర్లా కంపెనీ అయినా, రిలయన్స్ కంపెనీ అయినా, ఏ కంపెనీ అయినా ఒకటే మినిస్ట్రీ ఆఫ్ కార్పొరేట్ అఫైర్స్ అనే చట్టం కింద 2013లో ఒక చట్టంలో చిన్న మార్పు చేస్తూ సెక్షన్ 8 కంపెనీ కింద ఈ యొక్క ఫార్మర్స్ కూడా డైరెక్టర్ కావచ్చు, ఫార్మర్స్ కూడా వీళ్ళు ఒక కంపెనీగా ఏర్పడవచ్చు అన్న ఉద్దేశంతో ఈ యొక్క ఎఫ్పిఓని మినిస్ట్రీ ఆఫ్ కార్పొరేట్ అఫైర్స్లో చిన్న చట్టంలో మార్పు తీసుకొచ్చి ఈ రైతులు కూడా కంపెనీగా ఏర్పడడానికి, ఫార్మర్ ప్రొడ్యూసర్ కంపెనీగా ఏర్పడడానికి చిన్న అవకాశం కేంద్ర ప్రభుత్వం కల్పించింది. అందులో భాగంగానే ఈ కంపెనీస్ని కూడా రిజిస్ట్రేషన్ చేస్తారు. కాబట్టి మేము మాకు ఉన్నంత వరకు వాటికి కావాల్సిన డిఎస్సీలు, డిజిటల్ సిగ్నేచర్ సర్టిఫికేట్స్ అని ఆ యొక్క రైతులు ఎవరైతే 10 మంది ఒక ఎఫ్పిఓ పెట్టుకోవడానికి ముందుకు వచ్చిన వాళ్ళకు ఆ డిఎస్సీలు చేయడము, తర్వాత వాళ్ళ ఆధార్ కార్డు, పాన్ కార్డు, వాళ్ళకి సంబంధించిన బ్యాక్ స్టేట్మెంటు, వాళ్ళ ఫోటో అవన్నీ తీసుకొని వాళ్ళ పట్టా పాస్బుక్ అవన్నీ జిరాక్స్ తీసుకొని మేము వాళ్ళకి కావాల్సిన విధంగా ఒక సంఘంగా ఏర్పాటు చేయడానికి ఒక పేరు గుర్తించి దాన్ని రిజిస్ట్రేషన్ కూడా చేసి ఇవ్వడం కూడా జరుగుతుంది. దీనికి కావాల్సిన నిధులు నాబార్డు సహకరిస్తుంది. లేదా సొంతంగా ఏర్పాటు చేసుకునే వాళ్ళు కూడా వాళ్ళు కొంత గవర్నమెంట్కి సంబంధించిన రుసుము ఉంటుంది, ఆ చార్టర్డ్ అకౌంట్కి సంబంధించిన రుసుములు కానీ, తర్వాత కంపెనీ సెక్రటరీకి సంబంధించిన రుసుములు కానీ ఇవి చెల్లించుకొని వాళ్ళు ప్రత్యక్షంగా ఏర్పాటు చేసుకునే వాళ్ళకు మేము ఆ మిత్రా ఫౌండేషన్ నుంచి పూర్తి సహాయ సహకారాలు అందిస్తున్నాం. అలాంటి రిజిస్ట్రేషన్ చేసుకునే వారికి మాత్రమే రాబోయే రోజుల్లో పెద్ద ఎత్తున ప్రభుత్వం నుంచి ఆర్థిక సహకారం, సబ్సిడీ సహకారాలు కూడా అందే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి రైతాంగం సంఘటితంగా ఉండి ఈ యొక్క ఎఫ్పిఓగా ఏర్పడ్డప్పుడు మాత్రమే రాబోయే రోజుల్లో మంచి అవకాశాలు రైతాంగానికి అందడానికి అవకాశాలు ఉన్నాయి. కాబట్టి రైతాంగం ఎక్కువ మంది ఇలాంటి ఎఫ్పిఓస్ని నిర్మాణం చేసుకొని ముందుకు పోవాల్సిందిగా మేము ఒక సలహా సూచన చేయడం జరుగుతుంది. రైట్ అండి. ఈ రైతు సంపద అనే కార్యక్రమం గురించి వివరించండి. దాని ప్రయోజనాలు ఏంటంటారు, రైతుకి ఏ విధంగా ఉపయోగపడుతుందంటారు? తప్పకుండా అండి. ఇప్పటి వరకు మేము మిత్రా ఫౌండేషన్ నుంచి మన తెలంగాణ, ఆంధ్రలో కనుక పరిశీలిస్తే మేము ఒక 25 ప్రొడ్యూసర్ కంపెనీస్ని రిజిస్ట్రేషన్ చేయడం జరిగింది. అందులో కొంత నాబార్డు సహకారం ఉంది, కొంత మేము డైరెక్ట్గా మిత్రా ఫౌండేషన్ యొక్క సహకారంతో ఏర్పాటు చేయడం జరిగింది. కొంత వాళ్ళే రైతులు గ్రామాలలో ఆసక్తిగా ఉండి మేము కూడా ఒక ఎఫ్పిఓ మా గ్రామాల్లో పెట్టుకోవాలనుకుంటున్నాం సార్,
మాకు ఈ సహకారం చేయండి అని వాళ్ళ దగ్గర నుంచి మేము అలా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళని గుర్తించి నిజంగా వాళ్ళు చేసుకోగలుగుతారా, లేకపోతే ఇదేమన్నా ఇంకేదో పథకంలో లబ్ధి వస్తుంది మాకేదో దాని ఆశతోటి వస్తున్నారు అనేది పరిశీలించిన తర్వాతనే మేము అట్లాంటి వాళ్ళని ఎంకరేజ్ చేయడం జరిగింది. అలా ఎంకరేజ్ చేసిన తర్వాత అనేక ఎఫ్పిఓస్ ఫార్మర్స్ ఈరోజు ఒక గ్రూపుగా సమూహంగా ఏర్పడి ఒక 15-20 మంది సభ్యత్వం కూడా కలిగిర్రు. కానీ వాళ్ళంతలో వాళ్ళు కొన్ని చేసుకోలేని పక్షంలో ఒక సెంట్రలైజ్గా ఉండాలన్న ఉద్దేశంతో రైతు సంపద ప్రొడ్యూసర్ కంపెనీ అనే ఒక దాన్ని మేము హైదరాబాద్ బేస్గా రిజిస్ట్రేషన్ చేయడం జరిగింది. అందులో ఒక మంచి డైరెక్టర్లను గుర్తించి ఈ యొక్క కొంచెం నాలెడ్జ్ ఉండి కొంచెం ఆర్థికంగా పెట్టుబడి పెట్టుకొని పనిచేయగలిగిన వాళ్ళందరినీ కూడా సమీకరించుకొని అలాంటి వ్యక్తులతోటి మేము ఈ యొక్క అన్ని ఎఫ్పిఓలకు అందాల్సినటువంటి సహాయ సహకారాలన్నీ ఈ యొక్క రైతు సంపద ప్రొడ్యూసర్ కంపెనీ ద్వారా మేము అందించడానికి ప్రయత్నం చేస్తున్నాం. అందులో భాగంగానే పెద్ద పెద్ద కంపెనీస్ నుంచి అగ్రిమెంట్ చేసుకోవాలనుకున్నా, పెద్ద ఇన్వెస్ట్మెంట్ ఏదైనా పెట్టాలనుకున్నా కూడా ఈ యొక్క రైతు సంపద నుంచి అనేక కార్యక్రమాలు చేయడానికి మేము ముఖ్యంగా ఈ అన్నిటి యొక్క మదర్ ఆర్గనైజేషన్ టైపు ఈ రైతు సంపద ప్రొడ్యూసర్ కంపెనీని ఏర్పాటు చేయడం జరిగింది. దీని ద్వారా మన గ్రామీణ ప్రాంతాలలో ఉన్న మండలాలలో ఒక్కొక్క ఎఫ్పిఓ ఉన్నటువంటి ఎఫ్పిఓలకు అనేక సహకారాలు అందించడానికి, ప్రత్యక్షంగా వాళ్ళు పోలేని పక్షంలో మేమే వీటి ద్వారా జరగాల్సిన అగ్రిమెంట్లు చేయడం కానీ, ఒక కొనుగోలు చేయడం కానీ, వాళ్ళకి కావాల్సిన ఇన్పుట్ సప్లై చేయడం కానీ అలాంటి సహాయ సహకారాలన్నీ కూడా ఈ యొక్క రైతు సంపద ప్రొడ్యూసర్ కంపెనీ ద్వారా అందించడం జరుగుతుంది. అదేవిధంగా వాళ్ళకి కావాల్సిన రుణాలు కానీ, వాళ్ళకి కావాల్సిన శిక్షణా కార్యక్రమాలు కూడా మేము ఈ రైతు సంపద కార్యాలయం ద్వారా అనేక మంది ఎఫ్పిఓస్కి, డైరెక్టర్లకు, సిఇఓలకు వివిధ రకాల వ్యాపార ప్రణాళికల మీద కూడా శిక్షణా కార్యక్రమాలు ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి ఈ యొక్క రైతు సంపద ప్రొడ్యూసర్ కంపెనీ యొక్క సేవలని ఆ ఎఫ్పిఓస్ కానీ, తర్వాత ఎన్జిఓస్ కానీ, డైరెక్టర్స్ కానీ, సిఇఓస్ కానీ ఎవరైనా అందిపుచ్చుకోవచ్చు. అందరం కలిసికట్టు కనుక ఉన్నప్పుడు అంటే ఎఫ్పిఓలలో కూడా ఒక యూనిటీ ఉండాలన్న ఉద్దేశంతో, ఒక ఫెడరేషన్ టైపు ఉండాలన్న ఉద్దేశంతో అప్పుడైతేనే వీళ్ళందరికీ ఒక అవగాహన పెరుగుతుంది, మనలో మనం ఐక్యంగా ఉండాలన్న ఉద్దేశంతో ఈ యొక్క రైతు సంపద ప్రొడ్యూసర్ కంపెనీ అనే నామకరణతోటి ఇది కంపెనీ రిజిస్ట్రేషన్ చేయడం జరిగింది. గత సంవత్సరం నుంచి కూడా ఇందులో అనేక కార్యక్రమాలు, శిక్షణ కార్యక్రమాలు ఇటు సమ్మతి నుంచి కానీ, నబార్డ్ నుంచి కానీ, తర్వాత హార్టికల్చర్ డిపార్ట్మెంట్ నుంచి కానీ, అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ నుంచి కానీ అనేక కార్యక్రమాలు కూడా ఈ రైతు సంపద ద్వారా మేము చేయడం జరుగుతుంది. రైట్ అండి. మీ ఫౌండేషన్ తరఫున ఎన్ని ఎఫ్పిఓలు ఉన్నాయి, అలాగే వాటి అభివృద్ధి ఎలా జరుగుతోంది, నాబార్డ్ సహకారం ఎంతవరకు ఉంటుంది, ఎక్స్ప్లెయిన్ చేయండి. మేము మా మిత్ర ఫౌండేషన్ ద్వారా ఇప్పటి వరకు 25 ఎఫ్పిఓస్ను ఏర్పాటు చేయడం జరిగింది. ముఖ్యంగా మేము ఆదిలాబాద్, ఆసిఫాబాద్ నుంచి చూసుకుంటే మేము విజయనగరం, శ్రీకాకుళం వరం కూడా కొన్ని ఎఫ్పిఓస్ ఏర్పాటు చేయడం జరిగింది. అవి ముఖ్యంగా ఒక్కొక్క పంటల మీద, ఉదాహరణకు మిర్చి మీద కొంత రైతులు, తర్వాత ప్యాడీ మీద కొంత, కూరగాయల మీద కొంత, తేనెటీగల పెంపకం మీద కొంత, తర్వాత తాటి ఉత్పత్తుల మీద కొంత, ఇట్లా పత్తి మీద రైతులు కొంత, అలగలగా కొంత మేము రైతులను గుర్తించి ఎక్కడైతే ఆదర్శంగా ఇన్నోవేటివ్గా ఆర్గానిక్ మెథడ్లో ఈ సేంద్రియ పద్ధతిలో వ్యవసాయం చేసే రైతులు ప్రోత్సహించడానికి మేము ఒక 25 ఎఫ్పిఓస్ చేయడం జరిగింది. ఇందులో ముఖ్యంగా 25లో మాకు 4 ఎఫ్పిఓలకు నబార్డు సహకారం పూర్తి మద్దతు ఉందని చెప్పొచ్చు. నబార్డు మొదటి నుంచి కూడా ఈరోజే కాదు, నబార్డు ఏర్పాటు చేసిన రైతు సంఘాలకు కానీ, మహిళా సంఘాలకు కానీ, ఈ యొక్క రైతు ఉత్పత్తుల సంఘాలకు కూడా నబార్డు వారికి కావాల్సిన ఆర్థిక సహకారం గ్రాంట్ రూపంలో అనేక శిక్షణ కార్యక్రమాలు ఇవ్వడానికి ఆర్ఎస్ఏలు, రిసోర్స్ సపోర్ట్ ఏజెన్సీలను ఏర్పాటు చేస్తూ ఇటు ఎఫ్పిఓలు రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి కానీ, వాళ్ళు వ్యాపార ప్రణాళికలు తయారు చేసుకోవడానికి కానీ, తర్వాత వాళ్ళు వ్యాపార ప్రణాళికలు తయారు చేసుకున్న దానికి కావాల్సిన నిధులు, సహకారం అందించడానికి కూడా నబార్డు ఈరోజు కనుక చూస్తే ఒక ఎఫ్పిఓకు 2 కోట్ల వరకు కూడా క్రెడిట్ గ్యారంటీ ఇచ్చే పథకాలని ఎస్ఎఫ్ఏసి ద్వారా, నబార్డు ద్వారా ఈరోజు కేంద్ర ప్రభుత్వం అనేక పథకాలు కూడా అందియడం జరుగుతుంది. కాబట్టి అలాంటి పథకాలను అందిపుచ్చుకొని మేము ఈరోజు నబార్డు ఇచ్చే శిక్షణా కార్యక్రమాలలో కూడా అనేక విషయాలు నేర్చుకొని మేము అలాంటి కార్యక్రమాలు మిగతా ప్రైవేట్ ఎఫ్పిఓస్ను కూడా అందించడం జరుగుతుంది. కాబట్టి రైతాంగానికి సహాయ సహకారాలు అందించడానికి మాకు మిత్ర ఫౌండేషన్కు అనేక రకాలుగా బ్యాక్ బోన్గా ఉండి నబార్డు సహాయ సహకారాలు అందించిందని చెప్పొచ్చు. అదే రకంగా ఆర్థిక పరంగా కూడా శిక్షణ కార్యక్రమాలకు కానీ, వివిధ అనేక అవగాహన కార్యక్రమాలు కూడా మాకు నబార్డు అనేక కార్యక్రమాల రూపంలో అందించిందని తెలియజేస్తుంది. ఈ పౌల్ట్రీ ఫారం నిర్మించాలనుకునే వాళ్ళకు రుణం కానీ, సబ్సిడీల గురించి ఎలా ఉంటుందంటారు, దాని గురించి చెప్పండి. వాస్తవంగా చెప్పాలంటే ఈ జూలై 2021వ సంవత్సరంలో ఒక కేంద్ర ప్రభుత్వం ఒక 3 రకాల పథకాలని మనం పరిగణలోకి తీసుకోవచ్చు. చాలా మంచి పథకాలు ఇవి. ముఖ్యంగా చెప్పాలంటే నేను ఈరోజు ఈ కార్యక్రమం చేయడం కూడా ముఖ్య ఉద్దేశం ఈ యొక్క పథకాలని రైతాంగానికి తెలియజేయడానికే. నాకు చాలామంది కాల్ చేస్తుంటారు, అన్న ఈ పథకాలు పౌల్ట్రీ అంటారు, డైరీ అంటారు, పిగ్స్ అంటారు, తర్వాత మేము ఎట్లా ఈ స్కీమ్స్ అమలు చేసుకోవాలా, షీప్ గోడ్స్ అంటారు, మేము ఈ పథకాలు పెట్టుకోవాలనుకున్నాం. ఆల్రెడీ రాష్ట్ర ప్రభుత్వాలు కొన్ని అనేక పథకాలు అమలు చేస్తున్నా కూడా, నబార్డు ద్వారా కూడా అనేక పథకాలు అమలు చేస్తున్నా కూడా ఇంకా పెద్ద ఎత్తున ఒక మిషన్ వీలో పనిచేయాలన్న ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం ఈ మధ్యన ఒక మంచి పథకం ఒకటి ముఖ్యంగా చెప్పాలంటే, ఒక కింది నుంచి మనం పైకి తీసుకుంటే
ఈరోజు నేషనల్ లైవ్ స్టాక్ మిషన్ అనే ఒక పథకంలో ఇది 2021లో ఈ సంవత్సరంలో ప్రారంభోత్సవం అయింది. ఈ కార్యక్రమం వాస్తవంగా చెప్పాలంటే ఇంకా గ్రామీణ ప్రాంతంలో రైతులకు కానీ తర్వాత ఇటు బ్యాంక్ అధికారులకు కానీ పూర్తిగా అవగాహన లేదని చెప్పొచ్చు. కాబట్టి దీనిపైన మనం అవగాహన తెలియజేసుకోవాలి. మన దగ్గరలో ఉన్నటువంటి డాక్టర్లు కానీ వెటర్నరీ డాక్టర్లు కానీ అక్కడ జిల్లా స్థాయిలో ఉన్న పశుసంవర్ధక శాఖకు సంబంధించిన అధికారులకు కానీ మనం సంప్రదించినప్పుడు వాళ్ళు మనకు పూర్తి వివరాలు తెలియజేస్తారు. అదే రకంగా బ్యాంక్ అధికారులను కలిసినా కూడా మనకు పూర్తి వివరాలు తెలియజేస్తారు. ఇది అవగాహన తెచ్చుకున్న తర్వాత మనకు ముఖ్యంగా చూస్తే ఈ యొక్క లైవ్ స్టాక్ నేషనల్ లైవ్ స్టాక్ మిషన్ కార్యక్రమంలో మనం ఈరోజు కనుక ముఖ్యంగా ఈ పరిశీలిసి చూస్తే కోళ్ళ పెంపకానికి సంబంధించి అంటే మన బాయిలర్ కోళ్ళకు సంబంధించి కాకుండా మన లోకల్ జాతికి సంబంధించిన కోళ్ళు ఎక్కడైతే గ్రామీణ ప్రాంతాలలో ఈ నాటుకోళ్ళకు సంబంధించిన పెంపకం ఏదైతే చేసుకోవడానికి రైతులకు మంచి ఆసక్తి ఉంది. అది ఈరోజు కనుక 50 లక్షల పథకం. అది అంటే ఒక 25 లక్షల రూపాయలు మనకు బ్యాంకు రుణం ఇస్తుంది, ప్లస్ ఒక 25 లక్షల రూపాయలు మనకు సబ్సిడీ రూపంలో ఏర్పాటు చేసుకోవచ్చు. దానికి కావాల్సిన షెడ్ నిర్మాణం కానీ తర్వాత చిక్స్ మనం కొనుగోలు చేయడానికి మినిమం ఒక 1000 చిక్స్ రేట్ తోటి లేయర్ తోటి మనం తయారు చేసుకోవడానికి కూడా ఈ పథకాలు చాలా మంచిగా ఉన్నాయని చెప్పొచ్చు. ఈ పౌల్ట్రీకే కాకుండా ఈరోజు మనం షీపు గోటు కనుక కూడా పరిశీలిస్తే ఈ గొర్రెలకు మేకలకు కూడా మరి ఒక పథకం ఉందని చెప్పొచ్చు. అది ఒక 1 కోటి రూపాయల వరకు పథకం అనొచ్చు. ఒకటి 50 లక్షల రూపాయలు బ్యాంకు రుణము మరియు 50 లక్షల రూపాయలు మనకు కేంద్ర ప్రభుత్వం సబ్సిడీ రూపంలో కూడా ఇస్తుంది. కాబట్టి ఈ 2 పథకాలతో పాటు ఈ పిగ్ రేరింగ్ సంబంధించి కూడా ఈ నేషనల్ లైవ్ స్టాక్ మిషన్లో ఈ 2 పథకాలు మనకు చాలా ఉపయోగపడుతున్నాయి రైతాంగానికి. ఇది అప్లై చేసుకునే వాళ్ళు ఎవరైనా సరే ఆన్లైన్ ద్వారా అప్లై చేసుకోవడం ఉంటుంది. దీనికి సంబంధించిన కేంద్ర ప్రభుత్వం డైరెక్ట్గా ఫండింగ్ సబ్సిడీ అంతా కూడా కేటాయిస్తుంది. కాకపోతే స్థానికంగా ఉండే బ్యాంకు వాళ్ళు కొంచెం అంటే ఈ పథకం మీద అవగాహన లేక కానీ తర్వాత వాళ్ళకు సమన్వయంలో వాళ్ళు ఉండే బిజీలో వాళ్ళకు కొంచెం ఈ పట్టించుకునే అవకాశం ఉండదు. కాబట్టి మన రైతులే అవగాహన తెచ్చుకొని వాళ్ళకు బ్యాంకర్ దగ్గరికి వెళ్ళి ఆ యొక్క పథకం యొక్క గైడ్లైన్స్ని వాళ్ళకు చూపిస్తూ ఆ పరిశీలన ప్రకారంగా వాళ్ళు కనుక మనకు బ్యాంకు కాన్సన్ లెటర్ కనుక తీసుకొని అంటే మేము సమ్మతిగా ఉన్నాం, మేము అంటే ఇక్కడ రుణం ఇవ్వడానికి మేము సిద్ధంగా ఉన్నామని చెప్పి ఒక బ్యాంకు విల్లింగ్ కాన్సన్ లెటర్ కనుక మనం తీసుకొని కనుక మనం ఆన్లైన్లో ఒక ప్రాజెక్ట్ రిపోర్ట్ అనేది పూర్తిగా దానికి సంబంధించిన ఇక్కడ ఎంఎస్ఎంఈలో కానీ తర్వాత మాలాంటి సంస్థల ద్వారా కూడా అనేక మంది అనుభవజ్ఞులు ఉన్నటువంటి శాస్త్రవేత్తలు ఇటు డాక్టర్స్ కానీ వెటర్నరీ డిపార్ట్మెంట్ వాళ్ళు కానీ కన్సల్టెంట్స్ కానీ చాలా మంది కూడా ఆ పరిజ్ఞానం ఉన్న వాళ్ళు వీటి పైన ఆన్లైన్లో అప్లై చేయడం కానీ ఇవంతా కూడా చేస్తుర్రు. వారి యొక్క సహాయ సహకారాలు తీసుకొని మనం ఎందుకంటే స్వతహా కూడా చేసుకోవచ్చు ఈ పథకాన్ని. ఎక్కడన్నా పొరపాటున మనం అప్లై చేసుకునే విధంలో ఆన్లైన్లో అప్లై చేసుకునే విధంలో ఇలా కనుక మనం చూస్తే ఉద్యమీ మిత్ర డాట్ అనే దాంట్లో ఆ సైట్లో పోయి చూస్తే అప్లై చేయడంలో అనేక అగ్రిమెంట్లు లెటర్లు ప్రాజెక్ట్ రిపోర్ట్లు ఇవన్నీ అడగడం జరుగుతుంది. ఆన్లైన్లో అప్లై చేసేటప్పుడు మనకు సొంత భూమి ఉన్నదా, మినిమం ఒక 5 ఎకరాల భూమి ఉండాలి అని చెప్పి ఉంటుంది. మనకు భూమి లేకపోతే ఒక లీజ్ అగ్రిమెంట్ ఎట్లా తయారు చేసుకోవాలి, మన డాక్యుమెంట్ ఉంటే ఎట్లా అప్లోడ్ చేయాలి, దానికి సంబంధించిన ప్రాజెక్ట్ రిపోర్ట్ ఎట్లా తయారు చేసుకోవాలి, బ్యాంకింగ్ ఫైనాన్స్ ఎంత. ఈరోజు మనకు 50% బ్యాంక్ రుణం అన్నా కూడా ఏ బ్యాంకు కూడా 50% మనకు లోన్ ఇవ్వడానికి ముందుకు రాదు. ఒక 10% మన వాటా కూడా పెట్టుకోమంటారు. అంటే ఒక 50 లక్షల రూపాయలు మనం రుణం తీసుకుంటున్నప్పుడు ఒక 10 లక్షలు మనం పెట్టుకొని ఒక 40 లక్షలు బ్యాంక్ రుణం తీసుకుంటే మిగతా 50 లక్షలు కేంద్ర ప్రభుత్వం నుంచి డైరెక్ట్గా మనకు ఇలాంటి షీప్ గోట్లు పెంచుకోవడానికి కూడా మనకు అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ పథకాన్ని మనం సద్వినియోగం చేసుకోవచ్చు. మా తరపున మా మిత్ర ఫౌండేషన్ తరపున కొన్ని వేరే ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీస్ ఉన్నాయి. మా యొక్క కంపెనీస్ ద్వారా మేము అనేక ఈ సేవలని ఇటు మినిస్ట్రీ ఆఫ్ మైక్రో మీడియం ఎంటర్ప్రైజెస్ వాళ్ళ సహకారం ఎంఎస్ఎంఈ వాళ్ళ సహకారంతో కూడా వాళ్ళ దగ్గర మంచి అనుభవజ్ఞులైనటువంటి సీఏలు ఉన్నారు. కాబట్టి వాళ్ళని మేము రెగ్యులర్గా అప్రోచ్ అవుతాం. కాబట్టి వాళ్ళ ద్వారా మేము ఇట్లాంటి నివేదికలు తయారు చేసి మా యొక్క రైతాంగానికి అందియడం జరుగుతుంది. ఎందుకంటే ఇక్కడ మేము ఆ సబ్సిడీ ఇచ్చే వాళ్ళం కాదు, మేము ఈ పథకాన్ని అమలు చేసే వాళ్ళం కాదు. కాకపోతే మా రైతాంగం కోసం అవగాహన కల్పించడము, ఆ పథకాలను ఎట్లా రైతాంగానికి చేరాలన్న ఉద్దేశంతో మేము ఈ పథకం పైన ముఖ్యంగా అవగాహన కల్పిస్తున్నాం. దాంతోపాటు దానికి సంబంధించిన ఆన్లైన్లో అప్లై చేయడం కూడా మేము చేయడం జరుగుతుంది. కాబట్టి ఈ పథకాన్ని రైతాంగం ఈ నేషనల్ లైవ్ స్టాక్ మిషన్ అనే స్కీమ్ని సద్వినియోగం చేసుకుంటే ఈరోజు 25 లక్షల నుంచి 50 లక్షల వరకు కూడా సబ్సిడీ పథకంలో మనం పొందడానికి మంచి అవకాశాలు ఉన్నాయి. దాంతోపాటు మరొక పథకము కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తుంది. ఈ పాడి పశువులకు సంబంధించి కూడా మరొక పథకం గోకుల్ మిషన్ అనే పథకం ద్వారా ఈ పథకాన్ని కూడా ఈరోజు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సమన్వయంతో ఇది నడుస్తుందని చెప్పొచ్చు. ఇక్కడ మన రాష్ట్రంలో తెలంగాణ రాష్ట్రంలో యానిమల్ హస్బెండరీ డిపార్ట్మెంటు నోడల్ ఏజెన్సీగా ఉంటుంది. దాంతోపాటు ఈ ప్రాజెక్ట్ని ఇంప్లిమెంటేషన్ ఏజెన్సీగా అనేక సంస్థలు అంటే ఇటు సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ కానీ ఒక ఇండివిజువల్ వ్యక్తి కానీ తర్వాత వచ్చేసి ఒక ఫార్మర్ ప్రొడ్యూసర్ కంపెనీ కానీ సెక్షన్ 80 కంపెనీ కింద ఉన్న ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీస్ కూడా ఇవి ఒక ప్రాజెక్ట్ ఇంప్లిమెంటేషన్ ఏజెన్సీగా వీళ్ళు అప్లై చేసుకోవచ్చు. దాంతోపాటు నోడల్ ఏజెన్సీగా రాష్ట్ర ప్రభుత్వాలు ఉన్న యానిమల్ హస్బెండరీ డిపార్ట్మెంట్ ఉంటుంది. కాబట్టి ఈ యొక్క గోకుల్ మిషన్ అనే పథకాన్ని కూడా ఈరోజు కనుక చూస్తే దాంట్లో ముఖ్యంగా ఈ పాడి పశువులకు సంబంధించి పాల ఉత్పత్తి పెంచాలి, పాల ఉత్పత్తులకు సంబంధించిన బై ప్రోడక్ట్ను
తయారు చేసుకునే విధంగా అనేక పథకాలు ఇందులో పొందుపరచడం జరిగింది. కాబట్టి ఈ పథకం ముఖ్యంగా చెప్పాలంటే 2 కోట్లు బ్యాంకు రుణము, మరి ఒక 2 కోట్లు కేంద్ర ప్రభుత్వం దీనికి సబ్సిడీ కూడా కేటాయిస్తుంది. కాబట్టి 4 కోట్లతో ఒక పెద్ద ఎత్తున ఈ పథకాన్ని అమలు చేయడానికి ఒక ఇండివిజువల్గా కెపాసిటీ ఉన్న వాళ్ళు ఇండివిజువల్ కూడా పెట్టొచ్చు, లేదా ఇలాంటి ఫార్మర్ ప్రొడ్యూసర్ కంపెనీస్ సమన్వయంతో కూడా పెట్టొచ్చు. కాబట్టి ఈ పథకాన్ని రూపకల్పన చేయడం జరిగిందని చెప్పొచ్చు. ఎందుకంటే మామూలుగా మనం కూడా అనుకోవచ్చు, ఒక ఎఫ్పిఓకు సాధ్యం అవుతుందా, ఈ పథకాన్ని మనం పెట్టగలుగుతామా, అమలు చేయగలుగుతామా అనే అటువంటి అనేక రకమైన డౌట్లు ఉంటాయి. ఇన్ని కోట్ల రూపాయల రుణము ఈ బ్యాంకులు మాకు ఇస్తాయా అనేది ఒక సాధారణమైన క్వశ్చన్ కూడా సామాన్యునికి ఇది అందదు, సామాన్యునికి చేరే విధంగా లేదు అనే క్వశ్చన్ కూడా వస్తుంది. కాబట్టి సామాన్యునికి అందే విధంగా ఉండాలన్న ఉద్దేశంతో ఈ యొక్క ఫార్మర్ ప్రొడ్యూసర్ కంపెనీగా ఏర్పాటు చేసుకొని ఆ ఒక ఎఫ్పిఓలో మీరు అందరు కనుక సభ్యులుగా అయితే, ఉదాహరణకు ఒక 100 మంది 500 మంది సభ్యులుగా ఉంటే అందరికి ఉపయోగపడవచ్చు, లేకుంటే అందులో కొంతమందికి ఉపయోగపడవచ్చు. ఓ 10 మందో 20 మందో 50 మందో పెట్టుకోవాలనుకున్నా కూడా వాళ్లకు ఈ యొక్క నాబార్డు నుంచి ఎస్ఎఫ్ఏసి నుంచి 2 కోట్ల వరకు కూడా క్రెడిట్ గ్యారంటీ, మనం ఎలాంటి ఆస్తులు తనఖా పెట్టుకున్నా కూడా మన యొక్క కంపెనీ డాక్యుమెంట్స్ తీసుకొని మన కంపెనీ పైన ఎఫ్పిఓ పైన లీగల్గా ఈ యొక్క కంపెనీకి సంబంధించిన ప్రొఫైల్ మీద మనం డీటెయిల్ ప్రాజెక్ట్ రిపోర్ట్ అని కనుక తయారు చేసుకొని ఈ యొక్క ఆన్లైన్లో సబ్మిట్ చేస్తే దానికి సంబంధించిన కేంద్ర ప్రభుత్వంలో ఉండేటువంటి అధికారులు సమన్వయంతో ఆ యొక్క ప్రాజెక్ట్ రిపోర్ట్లను పరిశీలించి దానికి సంబంధించిన యొక్క నివేదికని కంప్లీట్గా పరిశీలించి ఇది అనుమతి ఇవ్వచ్చా లేదన్న దాన్ని కూడా పరిశీలిస్తారు. కాబట్టి ఇట్లాంటి ఎఫ్పిఓ ద్వారా పెట్టుకున్నప్పుడు మాత్రమే ఇలాంటి క్రెడిట్ గ్యారంటీ పథకాలు కూడా వర్తిస్తాయి. కాబట్టి ఆ పథకాలు వర్తించినప్పుడే సామాన్యమైన రైతు కూడా లబ్ధి జరిగే అవకాశం ఉంది. కాబట్టి మనం ఎఫ్పిఓగా ఏర్పడాలి. ఎఫ్పిఓగా ఏర్పడి ఇలాంటి క్రెడిట్ గ్యారంటీ పథకాలను లబ్ధి పొందినప్పుడు మాత్రమే ఇలాంటి పెద్ద పెద్ద కోట్లలో ఉన్నటువంటి సబ్సిడీ కూడా లబ్ధి పొందడానికి అవకాశం ఉన్నాయి. కాబట్టి ఈ యొక్క గోకుల్ మిషన్ అనే ప్రాజెక్టు ద్వారా డైరీకి సంబంధించిన పథకంలో ఈ డైరీలో కూడా అనేక రకాల పశువుల రకాలు, ఆవులకు సంబంధించి, గేదెలకు సంబంధించి, గేదెలు కూడా రకాలు అడుగుతారు చాలామంది, ముర్రా జాతికి సంబంధించి, రకరకాల జాతికి సంబంధించి అన్ని రకాల జాతులు లోకల్ కానీ మనం బయట నుంచి బ్రీడింగ్ సంబంధించిన వెరైటీస్ కూడా మనం ఈ యొక్క పథకంలో రైతులు లబ్ధి పొందొచ్చు. అలాంటి అవకాశాలు ఈ యొక్క ఎఫ్పిఓ ద్వారా మాత్రమే సాధ్యమవుతాయి. కాబట్టి దీన్ని ఫస్ట్ ముందుగా మన రైతులు అవగాహన కల్పించుకోవడానికి శిక్షణా కార్యక్రమాలు తీసుకోవాలి. ఈ శిక్షణా కార్యక్రమాలు ముఖ్యంగా మన రాష్ట్ర ప్రభుత్వం ఈ యొక్క వెటర్నరీ డిపార్ట్మెంట్కి సంబంధించిన అధికారుల ద్వారా పొందితే మాత్రం చాలా ప్రయోజనం ఉంటుంది. మీరు అక్కడ ట్రైనింగ్ తీసుకున్నట్టు ఒక సర్టిఫికేట్ కూడా మీకు తీసుకోవాలి. ఇది అప్లై చేసుకోవాలి అనుకుంటే దీనికి ల్యాండ్ కూడా కావాల్సి ఉంటుంది. మినిమం ఒక 5 ఎకరాల ల్యాండ్ సొంతం ఉండొచ్చు, లేదా మనం ఒక లీజ్ కూడా తీసుకోవచ్చు. కాబట్టి ఇలాంటి శిక్షణా కార్యక్రమాలు కేవీకే కృషి విజ్ఞాన కేంద్రం ద్వారా, మాలాంటి సంస్థల ద్వారా కూడా, స్వచ్ఛంద సేవా సంస్థల ద్వారా కూడా నబార్డు ఆర్థిక సహకారం అందిస్తూ అనేక శిక్షణా కార్యక్రమాలు, ఎంఈడిపి, ఎల్ఈడిపి లాంటి శిక్షణా కార్యక్రమాలు కూడా ఇవ్వడానికి ఇటు నబార్డు కూడా అనేక సహకారం అందిస్తుంది. రైట్ అండి. ఈ దానా తయారీ కేంద్రాల గురించి కూడా చెప్పండి. తప్పకుండా అండి. ఈరోజు కనుక మనం ఈ పథకాలు అమలు చేసే క్రమంలో ఇటు పౌల్ట్రీకి సంబంధించి, పౌల్ట్రీ ఫీడ్కి సంబంధించి, డైరీకి సంబంధించి, డైరీలో కూడా పశువులకు సంబంధించిన దానాన్ని, పాల ఉత్పత్తి పెంచడానికి మనం ఈరోజు కనుక పరిశీలిస్తే దానికి సంబంధించిన దానా కేంద్రాలు పెద్ద ఎత్తున ఏర్పాటు చేయడానికి కూడా ఈ యొక్క పథకంలో, గోకుల్ మిషన్ పథకంలో కానీ ఈ నేషనల్ లైవ్ స్టాక్ మిషన్ పథకంలో కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఎందుకంటే మనం అక్కడ కోళ్ళు కొనుక్కోవడం కానీ, గొర్రెలు మేకలు కొనుక్కోవడం కానీ, తర్వాత పాడి పశువులు కొనుగోలు చేయడం కానీ ఇదొక కార్యక్రమంతో మనం అంత సక్సెస్ కాలేము. దానికి కావాల్సిన షెడ్ నిర్మాణం ఉండాలి, దానికి కావాల్సిన స్థలం ఉండాలి, దానికి కావాల్సిన గడ్డి పెంపకం ఉండాలి. గడ్డి పెంపకంలో కూడా వెరైటీస్ గడ్డీలు ఉన్నాయి. ఆ గడ్డికి సంబంధించిన వాటి మేత కూడా, ఫీడ్కి కూడా, మొక్కజొన్నతోటి కోళ్ళకు కావాల్సినటువంటి ఫీడ్ తయారు చేయడానికి కావాల్సిన మిషనరీ కూడా ఈ యొక్క పథకంలో పొందుపరచడం జరిగింది. దానికోసం సపరేట్గా ఒక యూనిట్నే కేటాయిస్తూ దానికి ప్రత్యేకంగా బడ్జెట్ కూడా కేటాయించడం జరిగింది. దాని మీద సబ్సిడీ కూడా ఉంది. కాబట్టి అనేక రకమైన వ్యవసాయ పనిముట్లకు ఏ రకంగా అయితే మనకు సబ్సిడీలు వస్తున్నాయో అట్లనే ఈ పరిశ్రమని అభివృద్ధిలోకి తీసుకుపోవడానికి వాటికి కావాల్సిన లేటెస్ట్ టెక్నాలజీకి సంబంధించినటువంటి పనిముట్లు కూడా అన్నీ ఇందులో పొందుపరచడం జరిగింది. వాటి యొక్క కంపెనీ వివరాలు, ఏ రకంగా మనం ఎక్కడ ఏ ఉత్పత్తి తెచ్చుకోవచ్చు అంటే ఉదాహరణకు పౌల్ట్రీకి సంబంధించి కానీ, డైరీకి సంబంధించి కానీ, షీప్ గోట్ కానీ మంచి బ్రీడింగ్ ఎక్కడుంది, ఆ బ్రీడ్ ఎక్కడ తెచ్చుకోవచ్చు, దానా కేంద్రాలు ఎక్కడున్నాయి, ఎలాంటి దానా మనం పొందొచ్చు. ఎందుకంటే వాటి హ్యూమినిటీ పవర్ బాగుండి వాటికి ఆరోగ్యంగా ఉన్నప్పుడే అవి మంచి పాలు కానీ, మంచి గుడ్లు కానీ, వాటికి సంబంధించిన మంచి మాంస ఉత్పత్తులు మన దేశంలో పెంచాలన్న ఉద్దేశంతో ఈ యొక్క కార్యక్రమాన్ని అమలు చేస్తుంది. కాబట్టి దీని ద్వారా చాలామందికి ఉపాధి కల్పన జరుగుతుంది. అదే రకంగా మన దేశంలో ఉత్పత్తి అయ్యేటువంటి ఉత్పత్తిని పెంచుకొని, అంటే ఇటు చేపలు కానీ, కోళ్ళు కానీ, గుడ్లు కానీ, ఇటు యొక్క పాల ఉత్పత్తి కానీ, వాటి యొక్క బై ప్రోడక్ట్ ఉత్పత్తులు కూడా తయారు చేసుకోవాలన్న ఉద్దేశంతో ఈ గోకుల్ మిషన్ కార్యక్రమం మరియు నేషనల్ లైవ్ స్టాక్ మిషన్ యొక్క కార్యక్రమాన్ని అమలు చేస్తున్నారు. కాబట్టి
ఈ యొక్క పథకాన్ని సద్వినియోగం చేసుకోవడానికి మీరు అవి లైవ్ స్టాక్లో వచ్చేటువంటి రిజల్ట్స్ కూడా కొన్ని డిఫరెంట్గా ఉంటాయి. మన ప్రాంతంలో కొన్ని బతకగలుగుతాయని బతకలేవని వాటికి దానా సరుపం లేనప్పుడు ఇబ్బందులు అవుతాయి. కాబట్టి ఈ దానా కేంద్రాలకు ప్రత్యేకంగా ప్రభుత్వం ఆచరణలో ఇది కూడా ఇంప్లిమెంటేషన్ చేయాలి. దానికి కావాల్సిన ల్యాండ్ ఎంత, దానికి ఏ వెరైటీస్ వాడాలనేది కూడా ఇందులో గైడ్లైన్స్లో పూర్తిగా పొందుపరచడం జరిగింది. మరొకసారి పూర్తి వివరాలు తెలుసుకోవడానికి మనకు కేంద్ర ప్రభుత్వం ఈ యొక్క ఎన్ఎల్ఎంకి సంబంధించిన స్కీమ్కి సంబంధించినది ఒకటి, తర్వాత ఉద్యమీ మిత్ర వెబ్సైట్ ద్వారా దానికి సంబంధించిన కోఆపరేటివ్కి సంబంధించిన డిపార్ట్మెంట్లకు సంబంధించిన వెబ్సైట్లు ప్రత్యేకంగా ఉన్నాయి. ఆ వెబ్సైట్లో పూర్తి గైడ్లైన్స్ కూడా పొందుపరచడం జరిగింది. కాబట్టి ఆ గైడ్లైన్స్ని ప్రతి ఒక్కరూ ఎవరో మాట చెప్పడం కాదు, బయట ఏదో ఏజెంట్లు చెప్పడం. ఎందుకంటే మేము ఇలాంటి కార్యక్రమాలు పనిచేస్తే మాకు కూడా అధికారులు కొంత అడుగుతారు, మీరెవరు ఈ పని చేయడానికి అనే విధంగా అడుగుతారు. అంటే ప్రజలకు ఇలా మంచి చేయాలన్నా కూడా అనేక ఇబ్బందులు ఉన్నాయి. దాని పేరు చెప్పుకొని అనేక మంది ఏజెంట్లు కానీ బయట కమిషన్ వాళ్ళు కానీ మాకు ఒక 5 లక్షలు ఇస్తే మేము 2 కోట్ల ప్రాజెక్టులు శాంక్షన్ చేపిస్తామని చెప్పుకునే వాళ్ళు కూడా ఉన్నారు. కాబట్టి అలాంటి వాటిని నమ్మొద్దు. మీకు వీటిపైన అనుభవజ్ఞులైనటువంటి స్థానికంగానే ప్రతి డిపార్ట్మెంట్లో అధికారులు ఉన్నారు, వాళ్ళని సంప్రదించండి. దగ్గరలో ఉన్న బ్యాంకును సంప్రదించండి. కాబట్టి బ్యాంకులు కూడా అన్ని రకాల బ్యాంకులు, అంటే నేషనలైజ్ బ్యాంక్స్ కానీ, ప్రైవేట్ బ్యాంక్స్ కానీ, ఇటు రూరల్ బ్యాంక్స్ కానీ, నబార్డు బ్యాంకు కానీ, సిడ్బీ బ్యాంకు కానీ, అనేక బ్యాంకులు కూడా వీటికి రుణాలు ఇవ్వడానికి ఈరోజు ఈ ప్రభుత్వంలో అమలు చేస్తున్న ఈ పథకాన్ని అమలు చేయడానికి పూర్తి సహకారం అందుతుంది. మీరు జాగ్రత్తగా వెళ్ళి వాటికి కావాల్సిన వివరాలు పూర్తిగా బ్యాంకు మేనేజర్లకు తర్వాత ఇటు అధికారులకు కూడా మీరు తెలియజేసినప్పుడు మీకు పూర్తి సహకారం దొరుకుతుంది. ఈ పథకాన్ని అమలు చేయడానికి కావాల్సిన సహాయ సహకారాలు మాలాంటి సంస్థలు, అనేక సంస్థలు ఉన్నాయి, అనేక ఫార్మర్ ప్రొడ్యూసర్ కంపెనీస్ ఉన్నాయి. వీటికి కావాల్సిన విధంగా మేము అవగాహన చేయడానికి ఎల్లవేళలా సిద్ధంగా ఉంటాం. మా తరపున మేము ఎక్కడైనా నివేదికలు తయారు చేస్తున్నప్పుడు వాటికి కావాల్సినటువంటి కొంత రుసుము ఉంటుంది. వాటి ఎంఎస్ఎంఈ వాళ్ళు కన్సల్టింగ్ సపోర్టింగ్ ఇస్తారు. వాటికి సంబంధించిన చార్టెడ్ అకౌంటెంట్ కూడా ఉంటారు. అనుభవజ్ఞులైన శాస్త్రవేత్తలతోటి నివేదికలు తయారు చేసి మేము మా యొక్క ఎఫ్పిఓ రైతులకు, మా సభ్యులకు అందించడానికి మా వంతు సహకారం మేము మా మిత్ర ఫౌండేషన్ నుంచి ఎప్పుడు చేస్తూ ఉంటాం. సార్, మిమ్మల్ని సంప్రదించాలంటే మీ కాంటాక్ట్ నెంబర్ ఏమైనా ఇస్తారా? దానికి తప్పకుండా అండి. నా పేరు రామచంద్రయ్య, నేను మిత్ర ఫౌండేషన్, నేను హైదరాబాద్లో ఉంటా. నా నెంబరు 9849041119 9849041119. ధన్యవాదాలు రామచంద్రయ్య గారు. మా స్టూడియోకి వచ్చి రైతులకు అనేక పథకాల గురించి, రైతుల గురించి చాలా చక్కగా వివరించారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ. చేనుచెలక కార్యక్రమానికి సంబంధించిన మీ సలహాలు, సూచనలు 95535390 నెంబర్కి తెలియజేయగలరు. ఇది వాల్టీ స్టెల్లింగ్ పంప్ సమర్పించు చేనుచెలక కార్యక్రమం. మరో పంటతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.